హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కెప్టెన్ మిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ 1930s లో స్టార్ట్ అవుతుంది. 1930s లో ఇండియాని లీడ్ చేస్తున్న బ్రిటిష్ వాళ్ళు కృష్ణ అనే వ్యక్తిని పట్టుకొని మిల్లర్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతారు. ఎందుకంటే మిల్లర్ బ్రిటిష్ వాళ్ళని చాలా దారుణంగా చంపేసి కెప్టెన్ మిల్లర్ అని రాసేసి వెళ్ళిపోతాడు. దాంతో బ్రిటిష్ వాళ్ళు ప్రజల్ని పట్టుకొని హింసిస్తూ ఆ మిల్లర్ గడు ఎక్కడికి పారిపోయాడో చెప్పండి అని ప్రజల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. అలాగే మిల్లర్ ని పట్టుకున్న వాళ్ళకి 10,000 ఇస్తామని ఒక బంపర్ ఆఫర్ ఇస్తారు. అందుకే ఇప్పుడు మిల్లర్ తో పనిచేసిన కృష్ణని పట్టుకొని మిల్లర్ గురించి చెప్పమని అడుగుతారు. అప్పుడు కృష్ణ కెప్టెన్ మిల్లర్ గురించి చెప్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో కెప్టెన్ మిల్లర్ ని చూపిస్తారు. తన పేరు మిల్లర్ కాదు, ఈసా. ఈసా ఒక చిన్న పల్లెటూరులో బ్రతుకుతూ ఉంటాడు. వాళ్ళ ఊర్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కి లోయర్ కాస్ట్ పీపుల్ అస్సలు వెళ్ళకూడదు. ఈసా కూడా లోయర్ కాస్ట్ అవ్వడంతో గుడి లోపలికి వెళ్లకుండా గుడిని చూస్తూ బ్రతికేస్తాడు. ఆ గుడిని కట్టింది కూడా వాళ్ళే, కానీ కట్టించిన వాళ్ళని గుడిలోకి రానివ్వరు. ఇక ఆ ఊరికి ఒక రాజు ఉంటాడు. ఈయన చాలా బ్యాడ్ పర్సన్. ఇతనికి కొడుకుంటాడు. వాడు కూడా వాళ్ళ నాన్నలాగే చెడ్డ వ్యక్తి. ఒక్కరిని కూడా గుడిలోకి రానివ్వరు. వచ్చిన వాళ్ళని బయటికి పోనివ్వరు. ఒక రోజు ఈసాతో తన ఫ్రెండ్ ఒక విషయం చెప్తూ, రేయ్ ఇవాళ రాజు వాళ్ళ కూతురు గుడికి వస్తుందంట అని అంటాడు. అది వినగానే ఈసా ఎలాగైనా సరే రాజకుమారిని చూడాలని తన ఫ్రెండ్ ని తీసుకుని టెంపుల్లోకి వెళ్లి ఎవరికి కనిపించకుండా చూస్తూ ఉంటారు. కానీ రాజు కొడుకు వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరిని పట్టుకోండి అని అతని సెక్యూరిటీకి చెప్తాడు. అది చూసి ఈసా చాలా భయపడిపోయి తన ఫ్రెండ్ ని తీసుకుని గుళ్ళో ఒక ప్లేస్ లో దాక్కుంటాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి రాజకుమారి ఫ్రెండ్ వేల్మతి వచ్చి వాళ్ళిద్దరిని కాపాడి ఈసా చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్లిపోతుంది. వేల్మతిని చూసి ఈసాకి తన మీద ప్రేమ కలుగుతుంది. ఇక లోయర్ కాస్ట్ పీపుల్ ని కాపాడిన విషయం రాజాకి తెలిసి వేల్మతిపై చాలా కోపంగా ఉంటాడు. ఇక రాజకుమారి వేల్మతి దగ్గరికి వెళ్లి మళ్ళీ ఇంకొకసారి ఇలా చేయకని చెప్తుంది. అప్పుడు తను రాజకుమారితో చెప్తూ, అలాంటి వాళ్ళు గుళ్ళోకి వస్తే ఏమవుతుంది? ఇది తప్పని నీకు కనిపించట్లేదా? కనీసం ఇలాంటివి తప్పని మీ నాన్నతో కూడా మాట్లాడవా అని అడుగుతుంది. తను అలా అడగగానే రాజకుమారి, చూడు వేల్మతి, వాళ్ళందరూ లోయర్ కాస్ట్ పీపుల్, వాళ్ళు ఎవరు కూడా గుళ్ళోకి రాకూడదు. ఈ విషయం గురించి నాన్నని అడిగితే నాన్నకు నాకు మధ్య చాలా డిఫరెన్సెస్ వస్తాయి అని చెప్తుంది. మరొక వైపు ఈసా దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి, ఇదిగో వేల్మతి ఒక డాక్టర్ అంట, వాళ్ళ నాన్న కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడంట, అలాగే వాళ్ళ నాన్నని చంపింది రాజుగారేనంట అని బయట అనుకుంటున్నారని చెప్తుంది. మరోవైపు రాజు కొంతమంది అమాయకులను పట్టుకొని కొడుతూ, నిన్న గుళ్ళోకి వచ్చింది ఎవర్రా అని అడుగుతుంటారు. కానీ వాళ్ళు ఎంత కొట్టినా కూడా ఈసా పేరు చెప్పరు. ఈ విషయం ఈసాకి తెలిసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఈసా ఈ రోజు ఎలాగైనా వేల్మతికి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు. వెంటనే మొహానికి ఒక పెయింటింగ్ వేసుకుని వేల్మతికి ప్రపోజ్ చేయడానికి గుళ్ళోకి వెళ్తాడు. గుళ్ళో వేల్మతి ఉంటుంది. కానీ వేల్మతి మరొక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఈ రోజు వాడితో కలిసి లేచిపోవడానికి ప్లాన్ వేసుకుంటుంది. ఈ విషయం రాజకుమారికి తెలిసి, అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నువ్వు ఇలా చేయకు, నేను నాన్నతో మాట్లాడి చూస్తా అని చెప్తుంది. కానీ నాకు అంత టైం లేదు, మేమిద్దరం మద్రాస్ కి వెళ్ళిపోతున్నామని చెప్తుంది. ఈ విషయం రాజు కూడా తెలిసి వేల్మతిని చంపడానికి మనుషుల్ని పంపిస్తాడు. యాక్చువల్ గా తనని ఎప్పటి నుంచో చంపాలని చూస్తాడు. ఈసారి కరెక్ట్ టైం కరెక్ట్ రీజన్ దొరుకుతుంది. ఇక వాడి మనుషులు వెళ్లి తన మీద అటాక్ చేయాలని చూస్తారు. అది చూసి ఈసా వాళ్ళందరినీ కొట్టిపడేసి తనని కాపాడి బయటకు తీసుకెళ్తూ తనకి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు. బయట వేల్మతిని ప్రేమించిన వ్యక్తి ఉంటాడు. అతను ఈసాని చూసి, వేల్మతిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ వీరుడా, నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పి మద్రాస్ కి జంప్ అయిపోతారు. తను అతనితో అలా వెళ్లిపోవడంతో ఈసా చాలా బాధపడతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఈసా వాళ్ళ బ్రదర్ ని చూపిస్తారు. అతనికి ఊర్లో ఉన్న వాళ్ళంతా ఈసా టెంపుల్లోకి వెళ్లిన విషయం, ఇప్పుడు చేసిన ఘనకార్యాన్ని కూడా చెప్తారు. దాంతో అతను వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్లి చెంప పగలగొట్టి, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంకా ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నావు అని చాలా తిడతాడు. వాళ్ళ అన్న అలా అనడంతో ఈసాకి చాలా కోపం వచ్చి, నేనేం చేస్తున్నానో నాకు తెలుసని చెప్తాడు. రే, నేనేమో బ్రిటిష్ వాళ్ళని పంపించేద్దామని చూస్తుంటే నువ్వు నాతో రాకుండా ఊర్లోనే ఉంటూ ఊరికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు కదా అని తిడతాడు. నువ్వు బ్రిటిష్ వాళ్ళని పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నా? అక్కడ వాళ్ళ దగ్గర బానిసలుగానే ఉన్నాం, ఇక్కడ రాజుగారి దగ్గర కూడా బానిసలుగానే ఉన్నాం. ఫ్యూచర్ లో ఏం మారుతుందన్నా? మనం గుళ్ళోకి వెళ్ళరాదు, చెప్పులు వేసుకోకూడదు అంటే ఎలా చెప్పన్నా? వాళ్ళకి మనకి ఏంటన్న తేడా? మనుషులందరూ సమానమే కదా. ఇక్కడే ఉంటే మనం చెప్పులు కూడా వేసుకోలేం. అదే బ్రిటిష్ ఆర్మీలో చేరితే వాళ్ళతో సమానంగా బూట్లు వేసుకోవచ్చు, వాళ్ళతో ఈక్వల్ గా ఉండొచ్చు. నువ్వు మాత్రం వాళ్ళని తరిమేసే పనిలోనే ఉండు అని చెప్పి బ్రిటిష్ మిలిటరీలో జాయిన్ అయిపోతాడు. అక్కడ చాలా ట్రైనింగ్ తీసుకుని బ్రిటిష్ ఆర్మీకి సెలెక్ట్ అవుతాడు. మొదటి రోజే సైన్ పెడతాడు, కానీ చేతితో రాయడు, తంబు పెడతాడు. ఆ తర్వాత అతనికి మిల్లర్ అనే పేరున్న ఆర్మీ యూనిఫామ్ ఇస్తారు. ఆ యూనిఫామ్ వేసుకుని చాలా మురిసిపోతూ, నేను ఫ్యూచర్ లో ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, ఒక మంచి కెప్టెన్ అవ్వాలి అని మిల్లర్ పేరుని కాస్త కెప్టెన్ మిల్లర్ గా మార్చుకుంటాడు. అక్కడ తనకి రఫీక్ అనే ఫ్రెండ్ కలుస్తాడు. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళందరినీ తీసుకుని ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతూ పోరాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఆపడానికి మిలిటరీ వాళ్ళని తీసుకెళ్తారు. ఈసా అక్కడున్న వాళ్ళందరినీ చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరినీ షూట్ చేసి చంపాలి కాబట్టి. కానీ వాళ్ళని షూట్ చేయడం ఈసా వల్ల అవదు. అప్పుడు వాళ్ళ ఆఫీసర్ వచ్చి, ఇప్పుడు కనుక మీరు షూట్ చేయకపోతే మీ అందరినీ పీకేస్తామని చెప్తారు. దాంతో ఈసా అలాగే తన ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ ని షూట్ చేసి చంపేస్తారు. ఆ తర్వాత చంపేసినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు స్టీఫెన్ అనే వ్యక్తి మాట్లాడుతూ, రే ఈసా, మీ అమ్మని బ్రిటిష్ వారు చంపారని చెప్పావు కదా, ఇప్పుడు చూడు మనమే చాలా మంది మదర్స్ ని చంపేశాం, అందులో మా అమ్మ కూడా ఉందని చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ వాళ్ళతో ఒక మాట అంటాడు, రే మీరందరూ చనిపోయిన వారిని ఒకేసారి తగలబెట్టండి అని చెప్తాడు. దాంతో ఈసాకి చాలా కోపం వచ్చి ఆ మిలిటరీ ఆఫీసర్ ని
చంపేసి అదే మంటల్లోకి విసిరిస్తాడు. ఆ తర్వాత 300 మందిని చంపిన మాకు బ్రతికే హక్కు లేదని తన దగ్గర ఉన్న గన్ ని తీసుకుని చావబోతూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ రఫీక్ వచ్చి, ఏంటి ఇలా పిచ్చి పని చేస్తున్నావు, నువ్వు బ్రిటిష్ ఆఫీసర్ ని చంపి చాలా పెద్ద తప్పు చేశావు, అర్జెంట్ గా ఇక నుంచి వెళ్లి నీ ప్రాణాలు కాపాడుకో అని ధైర్యం చెప్పేసి పంపిస్తాడు. ఇక తన ఫ్రెండ్ మాట విని ఈసా మళ్ళీ తన ఊరికి వెళ్ళిపోతాడు. ఊర్లో ఉన్న వాళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చావురా, 300 మందిని చంపింది చాలేదా, మమ్మల్ని కూడా చంపేస్తావా, అయినా మీ అన్ననే చంపిన వాడివి మమ్మల్ని మాత్రం వదిలేస్తావా ఏంటి, మొన్న నువ్వు చంపిన వాళ్ళలో మీ అన్న కూడా ఉన్నాడని చెప్తారు. దాంతో ఈసా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జనాలు ఈసాతో చెప్తూ, నువ్వు ఈ ఊర్లో ఉండకు, ఇక్కడ ఉంటే ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఊరు మొత్తం తగలబెట్టేస్తారు, వెళ్ళిపో అని చెప్తారు. వాళ్ళ మాట విని ఈసా అడవిలోకి వెళ్లి బ్రతుకుతూ ఉంటాడు. అలా ఒకరోజు బ్రిటిష్ వాళ్ళు కొందరు వ్యక్తులపై అటాక్ చేస్తూ ఈసాకి కనిపిస్తారు. అక్కడే ఈసాకి కృష్ణ పరిచయం అవుతాడు. వాళ్ళతో కలిసి పని చేయడం మొదలు పెడతాడు. కృష్ణ తన టీమ్ తో కలిసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటిని దొంగలిస్తూ అమ్మేస్తూ ఉంటారు. వచ్చిన మనీని ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇచ్చేస్తారు. ఆ రోజు నుండి ఈసా చాలా ఫేమస్ అయిపోతాడు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక అందరూ కెప్టెన్ మిల్లర్ అని పిలుస్తూ ఉంటారు. అలా ఒక రోజు కెప్టెన్ మిల్లర్ ని ఒకడు షూట్ చేస్తాడు. దాంతో వాళ్ళ మనుషులు వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అక్కడ డాక్టర్ గా వేల్మతి ఉంటుంది. వేల్మతి ఈసాకి ట్రీట్మెంట్ చేసి బ్రతికేలా చేస్తుంది. ఈసా వేల్మతిని చూసి చాలా షాక్ అవుతాడు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఈసాతో మాట్లాడుతూ, నువ్వే కదా ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ని చంపేసింది, అందులో మీ అన్నతో పాటు వేల్మతి హస్బెండ్ కూడా ఉన్నాడని చెప్తాడు. అది వినగానే వేల్మతి, నా హస్బెండ్ ని చంపిన వాడినా నేను కాపాడింది అని బయటికి వెళ్లి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ఈసాతో మాట్లాడుతూ, నా హస్బెండ్ ని చంపేసిన నిన్ను చంపాలని అనుకున్నా, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తే నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు గవర్నర్ వాళ్ళ కొడుకుని చంపేస్తే చాలా మంది ప్రజల్ని కాపాడిన వాడివి అవుతావు. వాడు ఇప్పటికే చాలా మందిని చంపేశాడు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి గవర్నర్ కొడుకు రేలీని చూపిస్తారు. వీడు చాలా బ్యాడ్ పర్సన్. మనుషుల్ని చంపేసే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించడు. ఒక రోజు వాడికి గుళ్ళో చాలా పురాతనమైన విగ్రహం ఉందని తెలుస్తుంది. వెంటనే దాన్ని దోచుకుని బయటికి వస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న రాజు చూసి బ్రిటిష్ వాళ్ళని ఏమీ అనలేకపోతాడు. కానీ వాళ్ళు విగ్రహం దోచుకుని వెళ్లిపోతున్నందుకు చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ డే రాజు వాళ్ళ కొడుకు కృష్ణ దగ్గరికి వచ్చి, మీరు బ్రిటిష్ వాళ్ళు కొట్టేసిన విగ్రహం దొంగిలించి తీసుకుని రావాలి. మీరు ఆ విగ్రహాన్ని తీసుకుని వస్తే మీరు గుడిలోకి రావచ్చు. అంతేకాదు రాజుగారు ₹1,00,000 ఇస్తామని చెప్పారు. అప్పుడు ఈసా ఊరి కోసం ఎలాగైనా విగ్రహాన్ని తీసుకుని రావాలనుకుంటాడు. మరొకవైపు రాజు విగ్రహం వాళ్ళు తేగానే అందరినీ చంపేమని చెప్తాడు. ఇటువైపు ఈసా విగ్రహాన్ని కొట్టేయడానికి వెళ్లి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక బ్రిటిష్ అతను విగ్రహాన్ని తీసుకుని పారిపోతూ ఉంటాడు. అది చూసి ఈసా అతని వెంటపడి పట్టుకుంటాడు. అప్పుడే అతను, నేను గవర్నర్ కొడుకునని చెప్తూ నన్ను చంపకు, నువ్వే కదా మిల్లర్ అంటే, నిన్ను చంపడానికి బ్రిటిష్ వాళ్ళు తిరుగుతున్నారు కదా, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు మాత్రం నన్ను ఏమీ చేయకని చెప్తాడు. ఈసా అతని మొహాన్ని చూసి, నువ్వు గవర్నర్ కొడుకువా, అయితే ఖచ్చితంగా చచ్చిపోవాలి అని చెప్పి షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత విగ్రహాన్ని రాజుకు ఇవ్వకుండా తనే ఒక ప్లేస్ కి వెళ్లి ఓపెన్ చేసి దేవుణ్ణి అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరోవైపు రాజుకు ఈ విషయం తెలిసి తన కొడుకుతో కలిసి ఊరు వారిని టార్చర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గవర్నర్ తన ఫోర్స్ తో అక్కడికి వచ్చి, నువ్వే కదరా విగ్రహాన్ని కొట్టేమని చెప్పి పంపించింది అని చెప్పి అతను కూడా ఊర్లో వాళ్ళని హింసిస్తూ, పారిపోయిన మీ వాళ్ళు ఎక్కడ్రా అని అడుగుతారు. కానీ వాళ్ళేమో మాకేం తెలియదయ్యా అని అరుస్తూ ఉంటారు. ఈ విషయం కృష్ణకి తెలిసి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వచ్చి లొంగిపోతాడు. ఇక ఈ కథ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో కృష్ణ గవర్నర్ కి ఇప్పుడు జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు. మరొక వైపు ఈసాకి బ్రిటిష్ వాళ్ళు ప్రజల్ని హింసించిన విషయం తెలిసి ఒక రాకెట్ లాంచర్ తీసుకుని వచ్చి బ్రిటిష్ వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. ఊర్లోకి వెళ్ళినాక ఊర్లో ఉన్న జనాలు కొందరు మెచ్చుకుంటే మరికొందరు జనాలు తిడతారు. ఎందుకంటే ఈసా చేసిన పనికి బ్రిటిష్ వాళ్ళు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారు కాబట్టి. ఇక ఈసాకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఈసా చాలా మంది బ్రిటిషర్స్ ని చంపేశాడు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా చాలా మంది బ్రిటిషర్స్ వస్తారనుకుని ఏదో ఒక ప్లాన్ వేయాలని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వేల్మతి వచ్చి, మనం ఊరి జనాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఎక్కడైనా దాచేయాలి అని చెప్తూ ఉండగా, ఊరి జనం మేము ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటామని చెప్తారు. అప్పుడు వేల్మతి ఇంకొక ప్లాన్ వేస్తుంది. ఊరి జనాన్ని గుళ్ళోకి పంపించేద్దాం అని చెప్పి గుడి వెనకాలకి వెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపలికి పంపించేస్తుంది. అది గమనించిన రాజు అదే డోర్ నుంచి లోపలికి వస్తాడు. అప్పుడు వేల్మతి ఒక గన్ తీసుకుని రాజుని షూట్ చేసి అతని దగ్గరికి వెళ్లి, నువ్వు మా నాన్నని చంపినందుకు నేను నిన్ను చంపుతున్నాను, అలాగే నువ్వు లేకపోతే ఊరు బాగుంటుంది అని చెప్పేసి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి లేపేస్తుంది. మరోవైపు టెంపుల్ బయట ఈసా రాజుగారి కొడుకుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గుళ్ళో ఉంచి కొంతమంది బయటకు వస్తారు. వారిని చూసి రాజు కొడుకు తట్టుకోలేకపోతాడు. ఇక ఈసా గన్ తీసుకుని అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా మంది బ్రిటిష్ వాళ్ళు ఊర్లో ఉన్న జనాల్ని చంపడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎదురుగా కెప్టెన్ మిల్లర్ నడుచుకుంటూ వస్తుంటాడు. దాంతో బ్రిటిష్ వాళ్ళు మిల్లర్ ని షూట్ చేసి చంపాలని చూస్తారు. కానీ వాళ్ళ కింద బాంబులు ఉండడంతో అవి పేలిపోయి చనిపోతారు. ఎందుకంటే వాళ్ళు రాకముందే ఈసా అదే మిల్లర్ బాంబులు పెట్టి ఉంచుతాడు కాబట్టి. ఆ తర్వాత మిగిలిన బ్రిటిష్ వాళ్ళు మిల్లర్ మీద అటాక్ చేస్తూ ఉండగా మిల్లర్ కి బుల్లెట్ తాకుతుంది. అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ రఫీక్ అలాగే చనిపోయాడనుకున్న వాళ్ళ అన్న కూడా వస్తాడు. రాగానే బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూ అందరినీ చంపేసి చివరికి గవర్నర్ ని కూడా లేపేస్తారు. ఆ తర్వాత మిల్లర్ రఫీక్ దగ్గరికి వచ్చి, ఏరా నన్ను పట్టుకుంటే 10,000 ఇస్తారని చెప్పారు కదా, ఇప్పుడు నువ్వు కూడా బ్రిటిష్ వాళ్ళని చంపేశావు, మరి నీకు ఎంత ఉంటుందో ఆలోచించావా ఏంటి అని అడుగుతాడు. లేదురా అస్సలు ఆలోచించలేదని చెప్తాడు. ఆ తర్వాత గుళ్ళోకి వెళ్లి దేవుణ్ణి అందరికీ చూపిస్తాడు. వాళ్ళు ఆల్మోస్ట్ 600 ఇయర్స్ తర్వాత ఆ గుడిలోకి అడుగుపెట్టి దేవుణ్ణి
చూస్తారు. కట్ చేస్తే ఎండ్ సీన్స్ లో రాజు వాళ్ళ కూతురికి వాళ్ళ డాడీని చంపింది వేల్మతే అని తెలుస్తుంది. దాంతో తను రివెంజ్ తీసుకోవాలని అనుకుంటుంది. ఇంతటితో కెప్టెన్ మిల్లర్ అయిపోతుంది ఫ్రెండ్స్.